సూర్యుడు ఇటున్నాడా? ఆఫ్ చేయి, అవసరం లేదు. వస్తాను అట్లనే. కొంచెం జూమ్ చెయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు చేసుకోవచ్చు, మెల్లగా చేసి. బైసన్స్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ అన్ని బైసన్స్ చాలా ఉన్నాయి కదా. ఓ అక్కడ నడుస్తుంది బైసన్ రోడ్ మీద. ఇటుది చాలా ఉన్నాయి. పైసలు ఇక లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడు బైసన్. లెఫ్ట్ సైడ్ ఇది పోతాను. వీడియో తీసుకుంటా, ఫొటోస్ ఉంటా అంతే. చిన్నది ఇది బైసన్. ఇదే ఫోటో చూడు, చూడు ఏంటి వదలలేదు. ఇక్కడ వీడియో నడుపుతాడు, సాంగ్ ఎట్లా చెప్తాం? మా మౌంటైన్ షేప్ చూడు. సన్లైట్ కూడా అది కూడా సన్లైట్ వల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది. స్టార్స్ ఇది బాగుంది. స్టార్స్ తెలుసు. బియర్ అంటే బియర్ వేర్ ఇదే కెమెరా లైటింగ్ ఉంటుంది. ఫోకస్ ఒకసారి కాదు భయ్, నిజంగా తీరే ఉంది పాత, అక్కడ నుంచే తీయాలి, ఇట్లా కనబడుతుంది. ఇట్లా ఎట్లా తీసిండ పైకి పెట్టట్టు. ఏం కెమెరా ఉంది అదే వైట్ పెద్దది. మంచిగా ఇది ఓకే 20 సెకండ్ పడుతుంది. అదే ఏమోనా అదే వచ్చిందంటే నాకు తెలియదు. నీకు తెలియకుండా నీ మైండ్ లో కన్ఫ్యూజన్ వచ్చిందా?
హిమాలయాలు నువ్వు చూసినావా భాష? లేదు. నాకు తెలిసి ఇంతకంటే పెద్దగా ఉంటాయి కావచ్చు కదా. చాలా హిమాలయ మౌంట్ ఎవరెస్ట్. మొత్తం అట్మాస్ఫియర్ పైన ఉంటది అది. అట్మాస్ఫియర్ దాటి పోతుంది. ఏం చాలా ఎక్కువ ఉంటుంది. అదే భూమి మీద అదే కదా హైయెస్ట్ పాయింట్. అదే ఎలివేషన్ దానికి ఎక్కువ వస్తుంది. 8 కిలోమీటర్ ఉంటుంది పైకి కింద నుంచి. 8 కిలోమీటర్ ఉంటుంది. 8 కిలోమీటర్. అబ్బా 8 అబ్బా. కిలోమీటర్ ఉంటుంది భూమి నుంచి. అంటే ఫ్లైట్ పోయేదానికంటే ఎక్కువ. అట్మాస్ఫియర్ పైన రెడీ. ఫ్లైట్ 6 కిలోమీటర్సే కదా. 8.6 కిలోమీటర్ ఉంటుంది. ఆల్మోస్ట్ 8.6 సంథింగ్ అలా ఉంటుంది ఎవరెస్ట్. ఎలా దానికి వెళ్తున్నావు అంటే నువ్వు సైన్ చేసుకోవాలి. చచ్చిపోతే మాకు సంబంధం లేదు. సంబంధం లేదు. అక్కడ ఎవరెస్ట్ ఎక్కామంటే అచీవ్మెంట్ అది. మీరు ఆడదు సార్. అట్మాస్ఫియర్ పైన ఎక్కుతావా మరి భాష? ఆ? ఎక్కుతావా? అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఎక్కాల్సింది కదా. అది పతే ఎప్పుడైనా దాన్ని పట్టుకొని తిప్పాలి ఎప్పుడైనా. వీడియో ప్లే అయితే ఎట్లా అదే మ్యాజిక్ చేసింది. ఆహా 2016 పైన అయిపోయాడు. ఇలా మౌంటైన్స్ ని క్లైంబ్ చేస్తాను. మస్తాన్ బాబా అని ఉత్సవం మాత్రం ఆయన వేస్తున్నాను. ఇక్కడ కిలిమంజారో ఎవరెస్ట్ అది పెద్ద పెద్ద ఇంపాసిబుల్ ఉంటాయి కదా. అలానే ఇంకా పైన ఎక్కడ ఉన్నప్పుడు ఒక సన్ పెట్టు. మనం వెళ్ళింది ఒక 2 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ప్రెసిడెంట్ ఫేస్ మౌంట్ రష్ అదంతా ఒక 200 మీటర్స్ 2000 మీటర్స్ అనుకోవచ్చు. అంటే 2 కిలోమీటర్ ఆల్మోస్ట్. ఆ కొండ లేదు అంత పైకి ఉండదు. ఉంటుంది. ఇక్కడ నుంచి అంటాను నువ్వు మనం నిల్చు ఆ పార్క్ నుండి హైట్ అంటావా? కింద నుంచి కింద నుండి కింద నుంచి ఉంటదిలే. ఇంకా ఎక్కువ ఉంటుంది. పైకి పైకి వెళ్ళి ప్రెసిడెంట్ ఫేస్ మౌంట్ కాశ్మీర్ అక్కడ ఇంకా మనం అదేంత ఉంటుందో మన వయోమింగ్ లో చూసినాం నేడు. అంతా ఒకే రేంజ్. ట్రైన్ కదా అంతా ఒకే రేంజ్ అనమాట. ఒకే ఫారెస్ట్ బ్లాక్ హిల్స్. బ్లాక్ హిల్స్ వయోమింగ్ లో లేదు. రెండిట్లో ఉంటుంది. కొంచెం ఘాట్ ఉంటుంది. ట్రైల్ కాదురా ఇక్కడే. ఇగో ట్రైల్ కాదు ఇది. ఇగో ఇక్కడ చూడు మ్యాప్ చూడును. నేను పోవాలి ఇంకా. పోవాలా గాని ఇక్కడ చూడు. బాయ్ కూర్చోండి పోవాలి ఇంకా. ఫోటో తీసుకుంటుందా? ఎక్కడికి పోతావు? అట్లా ఉంది కదా దారి చూపిస్తాను ఇట్లా. లేదురా ఇదేరా ఇది ఇప్పుడు నెక్స్ట్ స్పాట్ అది. కాదు ఇట్లా చూపించింది. స్నేక్ ఓవర్ లుక్ ఇదే. ఇట్లా చూపించింది కదా. కాదు రండి అందరు రండి. సో ఇది స్నేక్ ఓవర్ లుక్.
సో ఇక్కడ ఏం రాసిందంటే, హౌ డస్ దిస్ ప్లేస్ రిప్రజెంట్స్ అమెరికన్స్ ఐడెంటిటీ అండ్ వాట్ ఈజ్ యువర్ పార్ట్ ఇన్ ఇట్స్ స్టోరీ. అంటే ఇట్లా స్నేక్ లాగా ఉన్నది అన్నమాట రివర్. ఇట్లా ఇవ్వాలి, ట్రైల్స్ ఇవ్వకుండా స్పాట్కి వచ్చేసి చూసి వెళ్ళిపోవాలంతే. సో స్నేహ ఇటురా, నువ్వు ఇటురా, నా ప్లేస్కి రా. జాగ్రత్త. అట్లా తీస్తే ఫోటో రాదు కదా. ఇటే ఉండాలిరా నువ్వు, ఇటే ఉండి బికాస్ పడతావు. ఇటు చూడు, ఇటు చూడు. అరే ఒక్క నిమిషం వెనక తీస్తా, కొంచెం వెనక తీస్తా. ఓకే పర్ఫెక్ట్. ఒకటి ఉంది. పదండి అక్కడ దిగేసి వెళ్ళిపో. ఓ వాళ్ళు కొంచెం ఒక సైడ్కి ఉండు, నువ్వు ఆ కొండని కవర్ చేస్తాను. ఇంకా ఇటేట్, ఇంకా ఇంకా ఎస్ ఎస్. పాయింట్స్ టర్న్ అవుట్ అంతే అయిపోతుంది. దీని తర్వాత కనిపించదు అన్నమాట టర్న్ అవుట్. ఓకే జూమ్ చేస్తుంది. సరే తీసి భాషకు ఆకలి అవుతుందట. ఆకలి స్టార్ట్ అయితే వైల్డ్ లైఫ్ ఎక్కడెక్కడన్నా మెన్షన్ చేస్తాడు చూడు.
ఫొటోస్ అయిన దాంట్లోనే దింపాలి మనని కాదు. అది ఇట్లా చూడు మనం పైన అవి వైట్ ఉన్నాయి చూడు దాన్ని ప్లేస్ చేయాలి. ప్లేస్ చెప్పాలి ఇది ఉండదు ప్లేస్ ఇక్కడ ఇచ్చారు ప్లేసెస్. ఎవరెస్ట్ హాఫ్ అది ఎవరెస్ట్లో హాఫ్. భాషా బాయ్ నీ ఫోన్ పని పడుతుంది ఇప్పుడు. చీకటి వస్తాం. ఒకసారి ఇక్కడ నుండి ఐడహో ఫాల్స్ ఎంత ఉంది చూడు భాష. 86 మన గ్యాస్ 86 మైల్స్ ఉన్నది ఇంకా. అక్కడ కొట్టేయాల్సింది కదా. ఏది ఐడహో ఫాల్సా? టూ అవర్స్ అంటే పోదు పోదు. సో ఎన్ని మైల్స్ ఉన్నాయి భాష ఇక్కడ నుండి? 98 miles. ఓ 98 ఆల్మోస్ట్ పోతుంది. ఆగిపోతే ఏం లేదు ఇక. ఇక్కడ ఈ గ్రాండ్ థియేటర్ చూస్తాను. సెకండ్ పార్ట్ ఇంకొకటి ఉంది. ఇక్కడ దొరికితే ఇక్కడ దొరుకుతుంది ఖచ్చితంగా. ఇక్కడ దొరికితే సెకండ్ నెక్స్ట్ పార్ట్ లో దొరుకుతుంది ఖచ్చితంగా. ఓ చాలా పెద్ద ఉందిగా ఇది. అంత ఎందుకు తిరుగుతావు? ఇదవునా అరే ఆన్ చేసినావా? సూపర్. తలపతి భాష వ్యూ చూడు ఫ్రంట్ లో. ఫ్రెండ్ దళపతి ఎటుపతి దగ్గర నాది పెట్టుకో స్వీయ. అదే స్వీయ నాది పెట్టుకో. ఇద్దరు ఇద్దరు వీడు ముగ్గురు వీడికి ఇస్తాను. బాగున్నాయి మీ హెయిర్ కట్. మమ్మీ మ్యాప్ ఏది ఇలాగే ఇచ్చింది. ఫస్ట్ అది చూడలేదు మనము. స్నేక్ రివర్ చూసినాం. దాని తర్వాత టీటన్ జాక్సన్ లేక్ కదా. అదే మెయిన్ కదా. మధ్యలో ఉందా అది?
అంటే స్టాప్లు ఉంది. చాలా పెద్ద. ఇక్కడ జర్నీ లేక ఇక్కడ ఉంది. ఇది జాక్సన్ లేక్. జాక్సన్ లేక్. అప్రోచింగ్ పిక్నిక్ ఏరియా అంట. తిన్నామా భాష అందరం? లేకపోతే హోటల్కి వెళ్ళినాం కదా, హోటల్ ఎక్కడ ఉంది? అదే లాస్ట్ డెస్టినేషన్. హోటల్ వెళ్ళినాక తిన్నాం. తినాలి, లేకపోతే ఇక నడవలేం మనం. ఎండకు పోతుంది అంతా. విజిటర్ సెంటర్ ఓనే ఇక్కడ విజిటర్ సెంటర్స్ లేవు, ఈ లోపల లేవు, అరే ఇందాక చూపించారు కదా ఈ లేక్ దగ్గర లేవు. చకి చకి మ్యాప్ లో విజిటర్ సెంటర్ ఎక్కడ ఉంది చూడు. ఓకే అమ్మా. కాల్టర్ వే విజిట్ అంటే ఇప్పుడు మనం ఎక్కడ పోతాం? జాక్సన్ లేక్ ఓవర్ లుక్ లేకపోతే జాక్సన్ లేక్? జెన్నీ జాక్సన్ అక్కడ చూసినాం కదరా మనం. అక్కడ ఓవర్లుక్ చూడలేదా మనం? కిందికి దిగి ఫోటో దిగినాం చూడు. జెన్నీ లేక్. ఓ జెన్నీ జాక్సన్ లేక్ కాదు మనం. జెన్నీ లేక్. జెన్నీ లేక్. జెన్నీ లేక్ ఎక్కడో ఉన్నది కదా. చాలా. 8 minutes ఉంది ఇక్కడ నుంచి. అంతేనా? అంతే. ఓకే ఓకే, మనం దాటేసినాం. 3.6. ఇది దాటేసినాం. ఇప్పుడు విజిటర్ సెంటర్ ఎప్పుడో దాటేసినాం. అవునా? జర్నీ లేక్ లేవండి. ఓ జర్నీ లేక్ Chichen విజిటర్ Glacier సెంటర్. Terminal. అక్కడ కూడా విజిటర్ సెంటర్ ఉంది. ఉందా? ఒకటి ఉంది విజిటర్ సెంటర్. మరి ఈ లేక్ పెద్దగా ఉంది, జర్నీ లేక్ చిన్నగా ఉంది. జాక్సన్ లేక్ చాలా పెద్దగా ఉంది. చాలా పెద్ద ఉంది జాక్సన్. అది ఎక్కడ ఉంది? దాటేసాం. చూడలేదా ఏమన్నా? చూసిన మనం కిందికి దిగి చూసింది ఏంటిది? బాయ్. అసలు ఇక్కడ నుంచి కాదు ఎంటర్ అయింది. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి అటు ఎంటర్ అయింది. కాదా? అది చూడు, ఓబో ఆక్స్బోనా ఏదో ఉన్నాయి కదా. ఆక్స్బో ఏడు సైడ్. ఇక్కడ ఇదంతా ఇది ఆక్స్బో లేదు అది. వస్తుంది కదా. ఆక్స్బో లేదు. ఇక్కడ స్నేక్ రేవ్ చూసాను. ఇక్కడ స్నేక్ స్నేక్ రివర్ చూసాను. ఓకే, మరి అసలు ఆక్స్బో లేదు. స్నేక్ రేవ్ వచ్చాము. ఇక్కడ ఏదో స్టేషన్ పక్క ఉంది. ఇంకా కనికలపోతుంది. ఇక్కడ కూడా స్నేక్ రేవ్ ఉంది. జాక్సన్ ఫోర్ ఇటే పోతాం. ఇటే వెళ్తాం. దాటుకుంటూ వచ్చేసి పీక్ చూసాం. రిటర్న్ గ్లేషియర్ వ్యూ అదే. ఇది చిన్నదే, మ్యాప్లో మనకు పెద్ద కనిపిస్తుంది. చిన్నదే. ఆక్స్బో కనబడట్లేదు. ఇది గ్రాండ్ టీటన్ విజిటర్ సెంటర్. ఇది వచ్చేసి దాని యొక్క స్ట్రక్చర్ అన్నమాట. అంటే డివైడ్ చేసింది చూడండి, ABCDEFGHIJKLMNOPQ అట్లా. అక్కడ కనబడే ఈ మౌంటైన్స్ని మొత్తం వీళ్ళు ఇక్కడ కవర్ చేసింది. ఇక్కడ ఇంత ఉంటుంది అన్నమాట. ఇటు చూడండి, ఇట్లా వస్తుంది మంచిగా. ఇటు చూడండి, సి పదా.
Is there any more down here? Before extension, Teton raise, and today these are the mountains. Pada. అరే దాని ఫోకస్ అడగలదా చీకటి ఉంది అందుకే సరిగ్గా పడదు. బెడ్ తీసుకున్నాడు నీళ్ళ మీద బెడ్ నడుచుకుంటారు ఇంకా పండుకొని వెళ్ళిపోవాలి ఇంకా అంతే. నిల్చోరు అక్కడ నిల్చో. ఓకే. ఎస్ So, so this is No, you're good. so. Daddy, kayaking నేర్చుకోం ఇద్దరం. ఒక్కటి టైం లేదు. ఇదేనా బ్రిడ్జ్? భాషాబాయ్, ఉన్నాయి వాటర్ మంచిగా ఉన్నాయి మంచిగా కయాకింగ్ కయాకింగ్ అంటే చేద్దామా చేద్దాం భాషాబాయ్? కయాకింగ్ బోటింగ్ చేద్దామా భాషాబాయ్? అన్ఫార్చునేట్ గా ఇట్లా తిరిగిండు భాష బాయ్. నేను ఫోటో క్లిక్ చేసిన అన్ఫార్చునేట్ గా. చూడు ఎట్లా వచ్చింది ఫోటో పోజ్. పెద్ద లెక్క తిరుగుడు ఎట్లా వచ్చింది ఎక్స్ప్రెషన్ చూడు ఎట్లా చూడు అసలు. కయాకింగ్ చేద్దామా ఇక్కడ బాగుంటుంది వాటర్ అని చెప్పి. సో అక్కడ నిల్చోండి, ఫోటో దింపుతా. మమ్మల్ని దింపుతావా భాష? దింపుతా. దింపు. ఎట్లా డిలీట్ చేస్తారు అది అని ఎందుకు అలర్ట్. సో ఇటు దింపు భాష, ఇటు క్లియర్గా వస్తుంది. స్నేహ నేను తీస్తున్నా, వస్తుంది. ఫోన్ తీసుకోపా. ఎవరు రారు, మీరు ఉంటారు కదా, నేను రాను. కెమెరా పట్టుకోండి, క్లిక్ చేస్తా ఉన్నాం మనం. మీరు వస్తున్నారా? ఓకే, నేను తీసుకుంటాను. ఇదే నేను తీస్తే నీ దాంట్లో తీయాలా? స్పేస్ ఉందా? ఎందుకంటే ఇంతసేపు జర్నీ చేసి ఇంత ఫాస్ట్గా వచ్చినావు. ఇక్కడ వచ్చే స్ట్రక్ అవుతుంది. అయిపోయింది. ఇటు ఆ బోర్డు ఇది